ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పగ, ప్రతీకారం లాంటి ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి ఆయన గురించి సరిగ్గా తెలుసుకోండి సార్. అది నీకే మంచిది. ఏమన్నారు? నాకు మా వాళ్ళు ఆయన తలదన్నే సంబంధం తీసుకొచ్చి చేస్తారా? ఆయన కాలి ధూళిని కూడా తేలేరు సార్. చివరిగా ఒక మాట, ఆయన ఎవరికైనా సాయం చేస్తే, అంటే మీలాగే ఇలా లిఫ్ట్ ఇస్తే లిఫ్ట్ ఇస్తారే తప్ప లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళ వ్యక్తిగత జోలికి వెళ్లరు సార్. అది సార్ ఆయన సంస్కారం. అదే మీరు పాటిస్తే మీ మీద గౌరవం పెరుగుతుంది. నాకు మీ లిఫ్ట్ ఏం అవసరం లేదు, వెళ్ళండి. మీరు మాత్రం ఆయన ఏమీ చేయలేరు. ఎక్కడ్రా మీ బావా? అయిపోయాడు నా చేతిలో. పోనీలే, పాపవని నెట్టుకొస్తుంటే ఒక ఆడపిల్లని, అది పెళ్ళాన్నని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసి వచ్చాడు. అయిపోయాడు ఈ రోజు నా చేతిలో. అక్క, నేను చెప్పేది వినక్క. నన్ను ఆపాలని చూడకరా. అయ్యో, బావకి నిజం తెలిసిపోయింది. ఏం నిజం తెలిసిందిరా? అదే అక్క, నేను నీ తమ్మున్నన్న నిజం బావకి తెలిసిపోయిందక్క. అబ్బా, ఎలా తెలిసింది? అక్క, నీ ఫోన్ ఎక్కడుందక్క? అయ్యో, మీ బావ కార్లోనే వదిలేశాను. అది సంగతి. నువ్వు ఫోన్ కార్లో వదిలేసావన్న సంగతి నాకు తెలీదు. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని కాల్ చేశాను. అది చెప్పాలంటే మనకున్న సంబంధం మొత్తం చెప్పాలక్క. ఫోన్ లిఫ్ట్ చేసింది నువ్వే అనుకొని మొత్తం చెప్పేశానక్క. నువ్వు మాట్లాడకపోయేసరికి బావ ఉన్నాడనుకున్నాను. కానీ ఇదంతా బావే విన్నాడని ఇంటికి వచ్చాకే అర్థమైంది. బావా నిన్ను కొట్టాడా? అవునక్క, బాగా కొట్టాడు. అక్క, బావ వస్తున్నాడా? ఏంట్రా అలా వస్తున్నాడు? చూస్తుంటేనే నాకు భయంగా ఉందిరా. నన్ను చంపేస్తాడు. చచా, బావ శ్మశానం వరకు తీసుకెళ్ళక, జస్ట్ ఐసీ వరకు తీసుకెళ్లి వదిలేస్తాడు. నోరు ముయ్యరా. అసలే భయంతో చస్తుంటే ఇంకా భయపెడతావేంటి? అవును, అత్తయ్యేది? అబ్బా, ఇప్పుడు అత్తయ్య గురించి ఎందుకక్క? అత్తయ్య ఉంటే అడ్డుకుంటుంది. కనీసం కొన్ని దెబ్బలైనా తప్పించుకోవచ్చు. ఏమో, బావని చూస్తుంటే ఇవాళ హాస్పిటల్ బిల్లు ఖాయమనిపిస్తోంది. అంటే బాబా, అది వీడిని నేను... నాకు మొత్తం తెలిసిపోయింది. బాబా, అది మరి... నువ్వు నీ జీవితంలో ఏదైనా మంచి పని చేశావంటే మీ తమ్ముడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం. అంటే బావా, నీకు నా మీద కోపం లేదా? లేదు. శివ, నువ్వు కొంచెం పక్కెళ్ళు. మీ బావతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. అలాగే అక్క. బావా, నిజంగా నీకు నా మీద కోపం లేదా? లేదని చెప్తున్నాను కదా. ఏయ్, కొంచెం చనువిస్తే చాలు నెత్తి మీద వచ్చి కూర్చుంటావు. అంటే బావా,
ఏదైనా శుభవార్త చెప్తే స్వీట్ పెడతారు కదా. ఇప్పుడు నా దగ్గర స్వీట్ లేదు, అందుకే ఒక స్వీట్ కిస్ పెట్టాను. ఏయ్, idiot. ఛ. ఏం చేస్తున్నావు అమ్మా? అదేరా, నువ్వు నక్షత్ర అరకు వెళ్తున్నారు కదా, తినడానికి జంతికలు, టిఫిన్లో నంచుకోవడానికి ఈ పచ్చళ్ళు అన్ని పెడుతున్నాన్రా. అమ్మా, బయటి హోటల్లో ఫుడ్ అంత బాగోదు. ఓ పంచి, ఒక స్టవ్, 2 తపాళ్ళు, 2 కంచాలు, 2 గ్లాసులు, చెంబులు అన్నీ వేసేసి మేమిక్కడ వండుకుని తింటాం. ఏమంటావు? ఒరేయ్, నక్షత్రకి వంట రాదురా. తను వండిన వంట నువ్వు తింటే ఆరోగ్యం పాడవుతుందిరా. అందుకే బయట చూసుకొని తినేయండి. తనకిప్పుడు వంట వస్తే ఇప్పుడు నేను అడిగినవన్నీ సర్దేస్తావా ఏంటి? మేం వెళ్తుంది తీర్థయాత్రలకు కాదమ్మా, ఊరూరు తిరిగేసి వండుకుని తినడానికి. అయ్యో, హనీమూన్కి వెళ్తున్నామమ్మా. ముందు అవన్నీ తెయ్. అది కాదురా. ప్లీజ్ అమ్మా, విసిగించ మాకు తెయ్. ఏంటో ఈ అమ్మ ప్రేమ నీకు అర్థం కావట్లేదురా. అమ్మా, పెళ్ళాం ప్రేమని అర్థం చేసుకోవడానికి వెళ్తున్నాను. కాసేపు నీ ప్రేమని పక్కన పెట్టినా పర్వాలేదు. ఇంతకీ నక్షత్ర ఎక్కడుంది? ఈ రూమ్ లోనే రెడీ అవుతుందిరా. అయినా మీ అత్తయ్య హాస్పిటల్లోనే ఉంది కదా, తను వచ్చాక మీరు వెళ్తే బాగుంటుందేమో. పెద్ద ప్రమాదం ఏం లేదని మామయ్య ఫోన్ చేసి చెప్పారు కదా. ఒక గోరింటాకు హాస్పిటల్లో ఉంటే చాలన్నారు కదా. అత్తయ్య వస్తే మమ్మల్ని ఆపినా ఆపుతుంది. వద్దు, అంతకంటే ముందే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మ్మ్. ఈ మహారాణి రెడీ అవ్వడానికి ఇంకా ఎంత టైం పడుతుందో ఏంటో. అయ్యయ్యో, పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయా, వస్తున్నా. వెళ్ళు. మమ్మీ త్వరగా వచ్చేస్తే బాగుండు. మమ్మీ అయితే ఈ హనీమూన్ ట్రిప్ తప్పకుండా ఆపేస్తుంది. దేవుడా, ప్లీజ్ దేవుడా, మమ్మీ త్వరగా వచ్చేలా చెయ్యి ప్లీజ్. నక్షు డార్లింగ్, నక్షు డార్లింగ్, ఏంటి లేటు? రెడీ అవుతున్నాను. ఎంతసేపు అని రెడీ అవుతావు? రెడీ అవ్వడం అంటే మగవాళ్ళలా ఆడవాళ్ళు ప్యాంటు షర్ట్ వేసుకుని రావడం కాదు. కొంచెం టైం పడుతుంది. నువ్వు కావాలనే లేట్ చేస్తున్నావు నాకు అనిపిస్తుంది. ముందు తలుపు తీ. అరే, శారీ కట్టుకుంటున్నానని చెప్పాను కదా, కాస్త ఆగు. చెప్తా.